వెల్కమ్ టు జోషి 9 టీవీ. ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు బిగ్ అలర్ట్. పెన్షన్ పెంపుపై కీలక మీటింగ్. ఈ వివరాలు ఏంటో తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్టోబర్ 13, 2025న ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశం తిరిగి జరుగుతుంది. 9 నెలల విరామం తర్వాత ఇదే మొదటి బోర్డు మీటింగ్. ఈ సమావేశంలో ఈపీఎఫ్ఓ 3.0 అనే సంచలనాత్మక డిజిటల్ మార్పిడి కార్యక్రమం, కేంద్రం అంగీకరించిన ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం పెన్షనర్లకు సంబంధించి కొన్ని కీలక అంశాలపై చర్చ జరుగుతుందని సమాచారం. ఈ సమావేశం ఈపీఎఫ్ఓ చందాదారులకు, ఉద్యోగులకు, పెన్షనర్లకు నేరుగా ప్రభావం చూపే నిర్ణయాలపై దృష్టి పెట్టనుంది. ఈపీఎఫ్ఓ 3.0 ప్రధానంగా సంస్థ డిజిటల్ మౌలిక సదుపాయాలను నవీకరించే లక్ష్యంతో సాగుతుంది. కొత్త సాఫ్ట్వేర్, ప్రాసెస్ ఆటోమేషన్, మెరుగైన యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ ద్వారా చందాదారుల క్లెయిమ్ ప్రాసెసింగ్, బదిలీలు, ఇతర సేవల ప్రాసెసింగ్ వేగవంతం అవుతాయని అధికారులు ఆశిస్తున్నారు. ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ వంటి ఐటీ ఫార్మ్లు ఈ ప్రాజెక్టులో భాగమిగా సాంకేతిక సహకారం అందిస్తుండగా సెక్యూరిటీ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ కారణంగా కొంత ఆలస్యం ఎదురైనట్లు సమాచారం. ఈపీఎఫ్ఓ 3.0 ద్వారా సేవల సమయం తగ్గిస్తామని, పాల్గొనే వారికి సులభతర అనుభవం కల్పిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. మరో విషయం ఏమిటంటే ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం ఇప్పుడు అధికారికంగా పీఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పేరుతో జూలైలో కేంద్ర మంత్రిసభ ఆమోదం పొందింది. ఈ పథకం 2 సంవత్సరాల వ్యవధిలో 3.5 కోట్ల కంటే ఎక్కువ ఉద్యోగాలు సృష్టించే లక్ష్యంతో రూపొందింది. ఉద్యోగం పొందే మొదటిసారి ప్రయోజకులకు నిర్దిష్ట వార్షిక ఉపకారాలు ఇస్తూ కూడా నెలవారీ ఇన్సెంటివ్లు కల్పిస్తారు. ఈ పథకం ఆగస్టు 1, 2025 నుంచి అమల్లోకి వచ్చినట్టు అధికారిక ప్రకటనలో ఉంది. ఈ ఎల్ఐ అమలుతో వర్క్ ఫోర్స్లో కొత్త ప్రవేశాలను ప్రోత్సహించి మ్యానుఫ్యాక్చరింగ్ వంటి రంగాల్లో టర్న్ ఓవర్ పెంచే ప్రయత్నం జరుగుతుంది. పెన్షనర్ల ఆందోళనలోని ఒక ప్రధాన అంశం ఈపీఎస్ 95 కింద కనీస పెన్షన్ సవరణ. ఇది అధికారిక ఎజెండాలో ఉండకపోయినా బోర్డు సమావేశానికి సమీపంలో పత్రికలు నివేదికలుగా నెలకు ఉన్న 1000 కనీస పెన్షన్ను 2500 వరకు పెంచే అంశాన్ని అనధికారికంగా చర్చించవచ్చని సూచిస్తున్నాయి. ఈ మార్పు అమలు దశకు వచ్చే ముందు కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరమవుతుంది. అయినప్పటికీ పెన్షనర్స్, కార్మిక సంఘాల దృష్టిలో ఇది పెద్ద ఆశాజనక వార్తగా మారింది. ఎలాంటి నిర్ణయం వర్షించాకే ప్రతిఫలాలు స్పష్టమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అక్టోబర్ 13 సీబీటీ సమావేశం 3 కారణాల వల్ల ముఖ్యమని చెప్పవచ్చు. 1. ఈపీఎఫ్ఓ 3.0 ద్వారా సేవల డిజిటల్ రీఎంజినీరింగ్. 2. పీఎంవీబీఆర్వై ఈఎల్ఐ పథకం అమలు, ఉద్యోగ సృష్టి ప్రయోగాలు. 3. ఈపీఎస్ 95 కింద కనీస పెన్షన్ విషయంపై పెన్షనర్ల ఆశలు. ఈ నిర్ణయాలు తీసుకుంటే లక్షలాది మంది చందాదారులు, పింఛనర్లపై ప్రత్యక్ష ప్రభావం చూపవచ్చు. అందుకే ఈ సమావేశ ఫలితాలను ఉద్యోగులు, పెన్షనర్లు, ఆర్థిక వర్గాలు సున్నితంగా పరిశీలిస్తున్నాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.